ముఖ్యంగా జనసేన పార్టీలో చాలామందికి తెలియజేస్తా ఉన్నారు, జనసేన పార్టీ వృద్ధుల పార్టీ, యువకుల పార్టీ కాదు. ఆ పార్టీలో 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, ఎమ్మెల్సీలు ఇచ్చారు. కానీ ఒకళ్ళిద్దరికి మినహా ఒక్కళ్ళు కూడా యువతకి వాళ్ళ అవకాశాలు ఇవ్వలేదు. కొత్త తరం నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు తయారు చెయ్యలేదు. కాబట్టి జనసేన పార్టీ వృద్ధుల పార్టీయే, అది ఎక్కడ యువకుల పార్టీ కాదు, జెన్సీ కాదు, ఆల్ఫా క్యారెక్టర్స్ ఉన్న పార్టీ అసలు కానే కాదు. ఆ పార్టీలో ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటన్నా ఉంది అంటే అవినీతికి రసీదులు ఇచ్చేటువంటి కొత్త సాంప్రదాయానికి తెరలేపినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ మాటలు నేను చెప్తాను, స్వయంగా పార్టీ నాయకులే మేము అవినీతి చేస్తూ ఉన్నాం, ఈ 2 ఏళ్లలో 6 కోట్లు తీసుకున్నాం, 10 కోట్లు తీసుకున్నామని పోలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి టీవీ ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు. దీని మీద కూడా అవినీతికి అధికారికంగా రసీదులు ఇచ్చే పార్టీ ఏమైనా ఉందంటే అది జనసేన పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గారు ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 100 మంది 10 లక్షల రూపాయల మరి హామీ లేనట్టు రుణం ఇచ్చే పారిశ్రామికవేత్తల్ని యువకుల్ని తయారు చేస్తానని చెప్పారు కదా. 175 నియోజకవర్గాలు 100 మంది 17,500, 2 సంవత్సరాలకి 35,000 మంది, 35,000 మందికి 10 లక్షల రూపాయలు ఇచ్చారా? హామీ లేని రుణం యువ పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారా? దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ముఖ్యంగా